అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అమ్మా బఅద్. 1445వ రమదాన్లో ఈరోజు మూడవ రోజు. మన మూడవ దర్సులో మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం నమాజు చెయ్యడంలో, నమాజును ప్రాక్టికల్గా ఆచరించడంలో ప్రవక్త వారి విధానం ఏమిటో తెలుసుకోబోతున్నాము. ఒకటి, ప్రతి నమాజులో ఆయన మొదటి రకాత్ రెండవ రకాత్ కంటే సుదీర్ఘంగా చేసేవారు. ఆయన కిరాత్ రెండో నంబర్. ఆయన కిరాత్ పూర్తి చేయగానే శ్వాస తిరిగి తీసుకునేంత సమయం మౌనం పాటించేవారు. మరియు రెండు చేతులు ఎత్తుతూ, అంటే రఫుల్ యదైన్ చేస్తూ, అల్లాహు అక్బర్ పలుకుతూ రుకులోకి వెళ్ళేవారు. తమ రెండు అరచేతులతో తమ ముఖాలను గట్టిగా పట్టుకునేవారు. అలాగే తమ మోచేతులను ప్రక్కలకు దూరంగా ఉంచేవారు మరియు ఈ రెండు చేతులను నిటారుగా కడగ్గా ఉంచేవారు. అలాగే ఈ రుకు స్థితిలో ఆయన వీపు నిటారుగా ఉండేది. తలను పైకి ఉంచేవారు కాదు, అదేవిధంగా కిందికి వంచి ఉంచేవారు కాదు, వీపుకి సమానంగా ఉంచేవారు. మూడవ మాట, ఆయన రుకులో సుబ్హాన రబ్బియల్ అజీం చదివేవారు. ఒక్కోసారి సుబ్హానకల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక అల్లాహుమ్మ గ్ఫిర్లీ చదివేవారు. మరికొన్ని సందర్భాల్లో సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాయికతి వర్-రూహ్ చదివేవారు. 4, సాధారణంగా ఆయన రుకు 10 సార్లు సుబ్హాన రబ్బియల్ అజీం చదివేంత సమానంగా దీర్ఘంగా ఉండేది. మరియు ఆయన యొక్క సజ్దా కూడా ఇలాగే ఉండేది. ఒక్కోసారి రుకు మరియు సజ్దా ఖియామ్కు సమానంగా ఉండేవి, కానీ ఇలా అప్పుడప్పుడు మరియు ఒంటరిగా రాత్రి నమాజులలో చేసేవారు. ఆయన నమాజులు ఎక్కువ శాతం మధ్యస్థంగా మరియు సరైన విధానంగా ఉండేవి. నంబర్ 5, ఆయన సమీ అల్లాహు లిమన్ హమిద అంటూ రుకు నుండి పైకి లేస్తూ రఫ్ఉల్ యదైన్ చేసేవారు. అలాగే రుకు నుండి నిలబడి వీపును నిటారుగా ఉంచేవారు. ఆయన సజ్దా నుండి లేచిన తర్వాత కూడా రెండు సజ్దాల మధ్య కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చునేవారు. ఈ మాటలు ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఈ రోజుల్లో అనేక మంది రుకు నుండి నిలబడిన తర్వాత రెండు సజ్దాల మధ్యలో నిదానంగా నింపాదిగా ఉండరు, తొందరపాటు చేస్తారు. అబూ దావూద్, తిర్మిది ఇంకా వేరే హదీసుల్లో ఉంది, లా తుజ్జిఉ సలాతున్ లా యుకీము ఫీహా అర్-రజులు సుల్బహు మినర్ రుకూఇ వస్సుజూద్. ఏ మనిషి నమాజు చేస్తూ రుకు సజ్దాలలో వీపును నిటారుగా ఉంచడో అతని యొక్క నమాజ్ చెల్లదు, సహీ కాదు. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా? ఇక ఆయన రుకు నుండి నిలబడిన ఈ నిటారుగా ఉన్న స్థితిలో రబ్బనా వలకల్ హమ్ద్ అని, మరొకప్పుడు రబ్బనా లకల్ హమ్ద్ అని, మరికొన్ని సందర్భాల్లో అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ద్ అని అనేవారు. 6, ఆయన రుకు తర్వాత ఈ రుకున్ అంటే కౌమాలో, కౌమా ఏదైతే ఉందో కొన్ని సందర్భాల్లో రుకు అంత పొడుగ్గా చేసేవారు మరియు ఇందులో చదివేవారు అల్లాహుమ్మ రబ్బనా వలకల్ హమ్ద్ మిల్అ అస్-సమావాతి వ మిల్అల్ అర్ద్ వ మిల్అ మా బైనహుమా వ మిల్అ మా షి'త మిన్ షైఇన్ బఅద్ అహ్ల అథ్-థనాఇ వల్ మజ్ద్ అహక్కు మా ఖాల అల్-అబ్ద్ వ కుల్లునా లక అబ్ద్ లా మానిఅ లిమా అ'తైత్ వ లా ము'తియ లిమా మనఅత్ వ లా యన్ఫఉ దల్ జద్ది మిన్కల్ జద్. 7, ఆ తర్వాత ఆయన రఫ్ఉల్ యదైన్ చేయకుండానే సజ్దా చేసేవారు. సజ్దా చేసేటప్పుడు ఆయన
ముందు తమ ముఖాలను నేలపై పెట్టేవారు. అవును, ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లా వారి వద్ద ఇదే రాజెహ్. కనుక ఆయన అంటున్నారు, ముందు తమ ముఖాలను, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు తమ ముఖాలను నేలపై పెట్టేవారు, ఆ తరువాత చేతులను పెట్టేవారు, ఆ తరువాత నొసటి మరియు ముక్కుని ఆనించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తల పాగ ఏదైతే కట్టేవారో, చుట్టేవారో దానిపై సజదా చేసేవారు కాదు, నొసటి మరియు ముక్కుపై సజదా చేసేవారు. ఆయన ఎక్కువ శాతం నేలపై సజదా చేసేవారు. మరియు బురద మట్టి ఉంటుంది కదా, దానిపై కూడా కొన్ని సందర్భాల్లో సజదా చేశారు. అలాగే ఖజూరపుతో చేయబడిన చాపపై కూడా సజదా చేశారు. అలాగే తోలును శుభ్రపరచిన తర్వాత ఏదైతే వాడుకుంటారో, యూజ్ చేస్తారో అలాంటి ఆ తోలుపై కూడా సజదా చేశారు. 8 సజ్దా స్థితిలో ఉన్నప్పుడు ఆయన నొసటి మరియు ముక్కుని భూమికి ఆనించేవారు. అంటే ఏమిటి? కేవలం చేతుల ఆధారం మీద కాదు, భూమిపై ఈ మన నొసటి గట్టిగా ఆని ఉండాలి. మరియు తమ 2 చేతులను ఈ భుజాలు మరియు చెవులకు లేవల్గా పెట్టేవారు మరియు చంకలకు దూరంగా పెట్టేవారు. అందులోని తెల్లదనం కూడా కనబడేది. 9 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ 2 చేతులను భుజాలకు సమానంగా లేదా చెవులకు సమానంగా పెట్టేవారు. ఇలా సజదా స్థితిలో మరియు కాళ్ళ యొక్క, పాదాల యొక్క వేళ్ళు కిబిలా దిశలో ఉండే విధంగా పెట్టేవారు. తమ యొక్క అరచేతి యొక్క వేళ్ళు ఏవైతే ఉన్నాయో ఇలా ఎక్కువగా విడిగా చేయకుండా, దగ్గరికి కలిపి ఉండకుండా నార్మల్ స్థితిలో పెట్టేవారు. మరియు సజ్దాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సుబ్హానక అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక అల్లాహుమ్మ ఘఫిర్లీ చదివేవారు. అలాగే సుబ్బూహున్ ఖుద్దూసుర్ రబ్బుల్ మలాయికతి వర్-రూహ్ చదివేవారు. ఆ తర్వాత 11వ నంబర్, ఆ తర్వాత అల్లాహు అక్బర్ అంటూ రఫ్ఉల్ యదైన్ చేయకుండా సజ్దా నుండి లేచి కూర్చునేవారు. ఎడమ కాలిని పరచి కుడి కాలిని నిలబెట్టేవారు. మరియు 2 చేతులు 2 తోడలపై ఈ మోచేతులు తోడకు దగ్గరగా వచ్చే విధంగా మరియు ఈ చేతి వేళ్ళు ముఖాళ్లకు దగ్గరగా వచ్చే విధంగా పెట్టి ఉండేవారు. తర్వాత ఈ 2 వేళ్లను మలుచుకొని మధ్యవేలి మరియు బుటనవేలితో గుండ్ర ఆకారం చేసి ఈ చూపుడు వేలితో మెల్లిగా సైగ చేస్తూ కదిలిస్తూ దువా చేసేవారు. ఈ సజ్దా నుండి లేచిన తర్వాత 2 సజ్దాల మధ్యలోని ఈ స్థితిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహుమ్మ ఘఫిర్లీ వర్హమ్నీ వహ్దినీ వజ్బుర్నీ వర్జుక్నీ ఈ దువా చేసేవారు. సోదర మహాశయులారా, ఇక్కడ నేను మాట ఆపి ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లా వారిది ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, సర్వసామాన్యంగా మన వద్ద నమాజు చేసే అనేక మంది ప్రజలు ఎలాగైతే రుకు తర్వాత నిటారుగా నిలబడకుండా త్వరగా సజ్దాలో వెళ్తారో, అక్కడ కూడా ఎన్నో దువాలు ఉన్నాయి, ప్రవక్తతో రుజువైనవి, మీరు విన్నారు కూడా, అవి చదవరు. ఇలా ప్రవక్త యొక్క ముఖ్యమైన ఆచారాన్ని, సున్నతును, ఒక పద్ధతిని విడనాడిన వాళ్ళు అవుతున్నారు. అలాగే ఇక్కడ 2 సజ్దాల మధ్యలో కూడా ఈ యొక్క దువా అల్లాహుమ్మ ఘఫిర్లీ వర్హమ్నీ వహ్దినీ వజ్బుర్నీ వర్జుక్నీ, మరొక దువా అబూ దావుద్లో వచ్చి ఉంది రబ్బీ ఘఫిర్లీ. ఇలాంటి దువాలను కూడా మర్చిపోతారు, చదవరు. ఒక సజ్దా తర్వాత సరిగ్గా కూర్చోకుండానే 2వ సజ్దాకు వెళ్తారు. ఇలాంటి తప్పు నుండి మనం దూరం ఉండాలి, ఈ తప్పును సరి చేసుకోవాలి. 12వ విషయం, ఈ జల్సే ఇస్తిరాహత్ అంటే 2 సజ్దాల మధ్యలోని ఈ రుకున్లో కొన్ని సందర్భాల్లో
సజ్దా అంతటి దీర్ఘంగా కూడా చేసేవారు. 13వ విషయం, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తోడల యొక్క సహారా తీసుకొని ఆనుకొని తమ యొక్క ఈ పాదాలపై లేస్తూ నిలబడేవారు. సోదర మహాశయులారా, ఇక్కడ 2వ రకాతు కొరకు నిలబడే ప్రస్తావన వస్తుంది. అయితే ఈ 2వ రకాతులో నిలబడిన వెంటనే కిరాత్ మొదలుపెట్టేవారు. 2వ రకాత్ మొదటి రకాత్ మాదిరిగానే చేసేవారు. కానీ మొదటి రకాతులో చేసిన 4 పనులు ఇందులో చేసేవారు కాదు. 1 తక్బీరే తహరీమా లేదు. 2వది సక్త తక్బీరే తహరీమా తర్వాత కొంతసేపు మౌనం వహించారు కదా, ఈ 2వ రకాత్లో అలా వహించకూడదు. 3వది ఈ తక్బీరే తహరీమా మరియు సక్తా ఈ 2 కాకుండా 3వది దుఆయే ఇస్తిఫ్తాహ్ కూడా ఈ 2వ రకాత్లో చదివిన అవసరం లేదు. ఇక 4వది మొదటి రకాత్ కొంచెం దీర్ఘంగా ఉంటుంది, అంత దీర్ఘంగా 2వ రకాత్ కాకుండా కొంచెం చిన్నగా ఉంటుంది. 14వ మాట, ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తషహుద్ కొరకు కూర్చున్నప్పుడు తమ కుడి చెయ్యిని కుడి ముఖాలకు దగ్గరగా, ఎడమ చెయ్యిని ఎడమ ముఖాలకు దగ్గరగా పెట్టేవారు. మరియు షహాదత్ యొక్క చూపుడు వేలును, షహాదత్ వేలును చూపుడు వేలును పైకి ఇలా లేపి ఉంచేవారు కాదు, మొత్తం కిందికి పడుకునే విధంగా కాకుండా మధ్య రకంలో ఈ విధంగా కొంచెం లేపి ఉంచేవారు. మిగతా వేళ్ల విషయం ఇంతకుముందు కూడా వచ్చేసింది. ఈ చూపుడు వేలుతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సైగ చేస్తూ దువా చేస్తూ కదిలిస్తూ తషహుద్లో తమ చూపును ఈ చూపుడు వేలిపై ఉంచేవారు. 15వ విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఈ తషహుద్లో ఈ దువా చదువుతూ సహాబాలకు కూడా నేర్పేవారు. అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాత్, అస్సలాము అలైక అయ్యుహన్ నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహ్, అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్ సాలిహీన్, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ తషహుద్ తొందరగా చదివేవారు. కొన్ని ఉల్లేఖనాల ద్వారా ఏం తెలుస్తుంది, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి చెబుతున్నారు, ఏదైనా వేడి బండపై ప్రవక్త నిలబడ్డారా అన్నట్లుగా అంత తొందరగా చదివేవారు. మళ్ళీ తషహుద్ అయిపోయిన తర్వాత 2 రకాతులు అయిపోయాయి కదా, ఇక 3వ రకాతుకు నిలబడుతూ అల్లాహు అక్బర్ అంటూ 2 చేతులను ఎత్తేవారు, అంటే రఫ్ఉల్ యదైన్ చేసేవారు. ఈ 3వ రకాతులో మరియు 4వ రకాత్ చేసేది ఉంటే 4వ రకాతులో కేవలం సూరే ఫాతిహా చదివేవారు. కానీ కొన్ని సందర్భాల్లో సూరే ఫాతిహాతో పాటు మరొక ఏదైనా సూరా కూడా చదివేవారు. ఇక 16వ విషయం వచ్చేసి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివరి తషహుద్ అంటే ఏ తషహుద్లో సలాం తింపుతారో అందులో కూర్చున్నప్పుడు తవర్రుక్ చేసేవారు. తవర్రుక్ అంటే పిరుదుపై ఎడమ పిరుదును భూమికి ఆనించి ఎడమ పాదాన్ని కుడి వైపున కుడి కాలు కింది నుంచి బయటికి తీయడం. మరియు ఈ సందర్భంలో ఇంతకుముందు తెలుసుకున్నట్లు కుడి చెయ్యి కుడి మోకాలుకు దగ్గరగా తోడపై, ఎడమ చెయ్యి ఎడమ మోకాలుకు దగ్గరగా తోడపై పెట్టి షహాదత్ చూపుడు వేలుతో కదిలిస్తూ దువా చేసేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివరి తషహుద్లో అత్తహియాత్ మరియు దరూద్ తర్వాత అల్లాహుమ్మ ఇన్ని అఊదు బిక మిన్ అజాబిల్ ఖబ్ర్ వ అఊదు బిక మిన్ ఫిత్నతిల్ మసీహిద్ దజ్జాల్ వ అఊదు బిక మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాత్ అల్లాహుమ్మ ఇన్ని అఊదు బిక మినల్ మఅథమి వల్ మగ్రమ్ చదివేవారు. ఆ తర్వాత అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటూ సలాం తింపేవారు. 17వ విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేసేటప్పుడు సుత్ర పెట్టుకునేవారు. ముందు ఒక అడ్డు సుత్ర అనేది తప్పకుండా పెట్టే ప్రయత్నం చేసేవారు మరియు దీని గురించి ఆదేశించారు కూడా. అది కొన్ని సందర్భాల్లో ఒక బాణం అయినా కావచ్చు, లేదా ఏదైనా ఒక కర్ర, ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సర్వసామాన్యంగా అసా లాఠీ వెంబడి ఉంచుకునేవారో దాన్ని నాటేవారు. లేదా కొన్ని సందర్భాల్లో ప్రవక్త
ప్రయాణంలో ఉంటే లేదా ఇక్కడి ఎడారి ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో వీరు అలాగే వెళ్తారు కదా, ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ వద్ద ఉన్నటువంటి చిన్న కత్తి ఏదైతే ఉంటుందో నేజా అని అంటారు, దానిని భూమిలో ఇలా పాతిపెట్టి దానిని సుత్రా చేసేవారు. మరికొన్ని సందర్భాల్లో ఈ ప్రయాణంలో బయట ఉన్నప్పుడు సవారీ ఒంటె గాని ఇంకా వేరే ఏదైనా సవారీ వాహనంపై ఏదైతే ఎక్కి ప్రయాణం చేసేవారో దానినే సుత్రాగా చేసుకునేవారు. మరియు అలాగే పల్లెం ఏమంటారు, వాహనంపై గుర్రంపై ఒంటెపై కూర్చోడానికి ఏదైతే కజావా రెహల్ అని అంటారో దానిని కొన్ని సందర్భాల్లో తీసి కింద పెడతారు కదా, దానిని కూడా సుత్రాగా చేసుకొని నమాజ్ ఆచరించేవారు. చెప్పే ఉద్దేశం ఏమిటి, సర్వసామాన్యంగా ఒంటరిగా నమాజు చేసేటప్పుడు ముందు ఏదైనా అడ్డు పెట్టుకోవాలి అని. ఇక 18వ విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కిబ్లా దిశలో ఒకవేళ గోడ ఉండేదుంటే, గోడ అక్కడ ఉంది అంటే ఇంత దూరంగా వెనక్కి నమాజ్ చేసేవారు కాదు, గోడకు దగ్గరగా వచ్చి నమాజ్ చేసేవారు. అంటే సజ్దా చేసే చోట ఏదైతే ఉంటుందో అక్కడి నుండి గోడ మధ్యలో ఒక మేక దాటిపోయే అంత స్థలం మాత్రమే ఉండేది. ఈ విధంగా సోదర మహాశివులారా, సోదరిమనులారా, ప్రవక్త నమాజు విధానం మనం ఈరోజు తెలుసుకున్నాము. ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మహుల్లా వారి పుస్తకం జాదుల్ మఆద్లో నుండి ఏదైతే సంక్షిప్తం చేయబడినదో దాని ద్వారా ఇన్షా అల్లాహ్ రేపటి 4వ పాఠంలో మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజుకు సంబంధించి ఇంకా ఏ ఏ పనులు చేసేవారో తెలుసుకుందాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ వఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.